ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏ విధంగా చెప్తూ ఉన్నారు అంటే, ఓ రామచంద్ర, మూఢుడైనటువంటి వాడు, ఇంకా దోషములతో కూడినటువంటి వాడు, అటువంటి మనుజునకు అనేక జన్మలు గడిచిపోతాయి. అలా గడిచిపోగా అనుకోకుండా కాకతాళీయంగా ఎప్పుడైనా సరే తనదైనటువంటి స్వకీయమైన విచారణ చేయడం కానీ, లేకపోతే సాధువుల యొక్క సాంగత్యము కానీ మరి వైరాగ్యము ఎంతవరకైతే లెస్సగా కలగకుండా ఉంటుందో అంతవరకు కూడా అతనికి ఈ విశాలమైన సంసారము అంటే బంధము ఉండే ఉంటుంది. జీవునికి వైరాగ్యము అనేటువంటిది గొప్పగా ఉదయించగా భూమిక అనేటువంటిది, ఈ సప్త జ్ఞాన భూమికోదయం అనేటువంటిది తప్పక కలుగుతుంది వైరాగ్యవంతునికి. దాని చేత సంసారం అనేటువంటిది నశించిపోతుంది. ఇదే కదా సర్వశాస్త్రాల యొక్క సారం కూడా ఏమని చెప్తూ ఉన్నది అంటే, ఈ సంసారం నశించడానికి సప్త జ్ఞాన భూమికోదయం అనేటువంటిది జరగాలి. ఆ జ్ఞాన భూమిక అనేది ఉత్పన్నం కావాలి అంటే వైరాగ్యము లెస్సగా అనుసరించాలి. ఏ భూమికల యందు ఉన్నప్పుడు గనక, ఒకవేళ ఏ భూమిక అయినా సరే అంటే ప్రథమ భూమిక అయినటువంటి శుభేచ్ఛ మొదలుకొని సప్తమ భూమిక అయిన తుర్యగా వరకు కూడా ఏ భూమిక యందు ఉన్నప్పటికీ, ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ మరి ఇతరమైనటువంటి భూమికల యందు ఆరూఢుడైనటువంటి వాని యొక్క దేహం పతనమైందనుకో, శరీరం పడిపోయింది, ఆయా భూమికలను అనుసరించే వాని యొక్క పూర్వకాలిక పాపం అనేటువంటిది నశించిపోతుంది. ఆ తర్వాత ఆ దుష్కృత క్షయము అంటే ఆ పాపకార్యాల యొక్క ఫలితం అనేటువంటిది నశించిపోగా అతడు ఏ విధంగా అంటే దేవతల యొక్క విమానాల యందు, లోకపాలురి యొక్క నగరాల యందు, మరీ కూడా మేరు పర్వత కుంజాల యందు కూడా అప్సరసలతో కూడి క్రీడిస్తూ వాడు కోరుకున్నటువంటి సుఖాన్నే పొందుతూ ఉంటాడు అనే చెబుతూ, అంతేకాదు తతః సుకృత సంభారే దుష్కృతే చే పురాకృతే భోగజాలే పరీక్షీణే జాయంతే యోగినో భువి శుచీనాం శ్రీమతాం గేహే గుప్తే గుణవతాం సతాం. ఆ తర్వాత అంటే ఈ స్వర్గలోకము మొదలైనటువంటి కోరుకున్నటువంటి అనుభవం జరిగిన తర్వాత మరి వానికి పూర్వకాలికమైనటువంటి ఏ పుణ్య సముదాయం ద్వారానే కదా ఇటువంటి స్వర్గాది అనుభవాలు అనేటువంటిది పొందేది. అది అనుభవించేసిన తర్వాత వానికి ఇక పాపము, ఏ భోగాలైతే పాపంతో సంభవించినటువంటి భోగ సమూహం అదంతా కూడా నశించిపోతుంది. వారు భూలోకంలో యోగులై జన్మిస్తారు అని చెబుతూ, అంతేకాదు శుచీనాం శ్రీమతాం గేహే గుప్తే గుణవతాం సతాం జనిత్వా యోగమేవైతే సేవంతే యోగవాసితాః. ఇంకా భూలోకమున వారు శుచిభూతులు అంటే శుచితో అంతర్బహిర్వ్యాపకంగా కూడా శుచిత్వంతో, మానసేంద్రియాలు శుచిత్వంతో ఈ దృశ్యమాన సంబంధమైన కలుషాలను దోషాలను అంటకుండా ఆసక్తి లేని వైరాగ్యపరులు, జ్ఞానవంతులైనటువంటి ఆ శ్రీమంతులైనటువంటి గుణవంతులైనటువంటి సజ్జనులు అయిన వారి యొక్క గృహాలయందే జన్మిస్తారు. జన్మించి ఇక వానికి పూర్వపు యోగ వాసనల చేత వాడికి గతంలో మిగిలిపోయిన పాపము నశించిపోగా మిగిలినటువంటి పుణ్య సంబంధమైనటువంటి అనుభవాలు కూడా నశించిపోగా, వాడు అనుభవించాడు స్వర్గాది లోకాలు, అది కూడా నశించిపోగా వాడికి మిగిలినటువంటి యోగ వాసన ఏదైతే ఉంటుందో దానితో కూడుకున్నటువంటి వారే తిరిగి యోగాన్నే వారు ఇచ్చట సేవిస్తూ ఉంటారు అని చెబుతూ, ఎలాగంటే ఆ తర్వాత ఆ పూర్వకాల కృత పుణ్యాలు అన్నీ కూడా గతంలో
పూర్వజన్మలో చేసుకున్నటువంటి పూర్వ శరీరాలలో చేసుకున్నటువంటి కార్యాల యొక్క ఆ పుణ్య సమూహాలన్నీ కూడా, ఇంకా దుష్ట కార్యాలు చేసినటువంటివి అవి కూడా అవన్నీ నశించిపోగా భోగజాలాన్ని అనుభవింపబడేటువంటి వాళ్ళు పుణ్యాలను అనుభవిస్తారు, పాపాలను అనుభవిస్తారు. పుణ్యకర్మల ఫలితాలు పాపకర్మల ఫలితాలు అనుభవించగా అవన్నీ నశించిపోతాయి. నశించిపోయిన తర్వాత వారు ఏం చేస్తారు? తిరిగి భూలోకమందే పుడతారు. కానీ ఎలా పుడతారు? యోగులైనటువంటి వారి యందు యోగులై పుడతారు. ఆ పరమాత్మానుసంధానం చేసేటువంటి కూడికతో ఉన్నటువంటి వాసన కలిగి ఉత్పన్నమవుతారు. శుద్ధులైనటువంటి వారు, మరి శుచిర్భూతులైనటువంటి వారు, శ్రీమంతులైనటువంటి వారు, గుణవంతులైనటువంటి వారు, సజ్జనులైనటువంటి వారి యొక్క గృహమునందే జన్మిస్తారు. జన్మించి వారికి గతంలో మిగిలిపోయినటువంటి యోగకాలికమైనటువంటి పూర్వవాసన ఉంటుంది కదా, ఆ పూర్వకాలికమైనటువంటి యోగవాసన చేత మరలా కూడా వారు ఏం చేస్తారు అంటే ఆ యోగాన్నే అనుసరిస్తూ ఉంటారు, ఆ యోగాన్ని సేవిస్తూ ఉంటారు. ఇంకా కూడా పూర్వ అభ్యాసము చేత గతంలో వాడు అభ్యసించినటువంటి విధంగానే ఆ బుద్ధిమంతులు ఈ యోగ భూమిక, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ జ్ఞాన భూమికలే కదా, జ్ఞానం కూడి వచ్చినప్పుడే యోగ భూమికే అవుతుంది. ఆ యోగ భూమిక క్రమాన్ని స్మరిస్తాడు. స్మరించి రాబోయేటువంటి కాలంలో అంటే ఉత్తరోత్తర క్రమంగా ఆ భూమికలను అధిరోహిస్తూ ఉంటారు అని చెబుతూ, అంతేకాదు భూమికా త్రితయం త్వేతద్ధామ జాగ్రత్త దితి స్మృతం యదావద్భేద బుద్ధేదం తజ్జాగ్రత్తి దృశ్యతే. కాబట్టి ఓ రామచంద్ర, ఈ 3 భూమికలను కూడా జాగ్రత్త అని చెప్పబడినవి. ఏంటవి అంటే శుభేచ్ఛ, విచారణ, అసంగము అనేటువంటి ఈ 3 భూమికలు కూడా ఏమని, ఈ 3 జాగ్రత్త అనేటువంటి స్థితి అని చెప్పబడుతుంది. యథాప్రకారం భేదబుద్ధి చేత జాగ్రత్తలాగానే సమస్త వ్యవహారాల యందు కూడా అవి కనిపిస్తాయి అని చెబుతూ, ఎలాగంటే ఇక్కడ భూలోకంలో వారు శుచిద్భూతులైనటువంటి శ్రీమంతులు, గుణవంతులు, సజ్జనులు వారి యొక్క గృహాల యందు జన్మించి పూర్వకంలో ఉన్నటువంటి యోగ వాసనలతో కూడినటువంటి వారే తిరిగి యోగాన్నే కదా సేవిస్తారు. అటువంటి బుద్ధిమంతులైన వారు తమ యొక్క పూర్వంలో అభ్యస్త యోగ భూమికా క్రమాన్ని ఆ చోటనే సంస్మరిస్తారు. మళ్ళీ కూడా స్మరించి దాని యొక్క అభ్యాసము చేత క్రమంగా కూడా ఉత్తరోత్తర దాని తర్వాత ఉన్నటువంటి భూమికలను కూడా వారు ఆరోహిస్తారు అని చెబుతూ, రామ, ఈ మొదటి 3 భూమికలు కూడా జాగ్రత్త అని చెప్పబడినవి. ఎలాగంటే జాగ్రత్త నందులాగానే భేద బుద్ధితోటి సమస్త వ్యవహారము కూడా వానికి వ్యత్యాస్తముతోనే కనిపిస్తూ ఉంటుంది అని తెలియజేస్తూ, ఉదేతి యోగయుక్తానామత్ర కేవలమార్యత యాం దృష్ట్వా మూఢబుద్ధీనాం అభ్యుదేతి ముముక్షత. యోగయుక్తులకు ఇటువంటి అవస్థయందు కేవలము ఆర్యత్వము అంటే పూజ్యత్వ ప్రయోజకమైనటువంటి సద్గుణము ఆధిక్యముగా ఉంటుంది. అంటే ఏ విధంగా అంటే ఏ సద్గుణం యొక్క అధికరించి ఉంటుందో ఆ ఆధిక్యమైనటువంటి సద్గుణము అది దేని యొక్క ప్రయోజనము అంటే పూజ్యత్వ ప్రయోజకము. ఆ పూజ్యత్వ ప్రయోజక సద్గుణాధిక్యము అనేటువంటిది ఉదయిస్తుంది. దానినే ఆర్యత్వము అని చెప్తాము. దానిని చూచి మూఢబుద్ధులకు కూడా మోక్షాన్ని గురించినటువంటి కోరిక అనేది పుడుతుంది అని చెబుతూ, ఎలాగంటే యోగయుక్తులకి ఇటువంటి స్థితి యందు పూజ్యత్వ నిమిత్తమైనటువంటి సద్గుణ సామాగ్రి అంతా కూడా అంటే పెద్దరికం, పూజ్యత్వం, ఆర్యత్వం అనేది బాగుగా ఉదయిస్తుంది. దానిని చూచినటువంటి మూఢబుద్ధులైన వారికి కూడా ఇక మేము కూడా మోక్షం చెందాలి అనేటువంటి కోరిక పుడుతుంది. కర్తవ్యమాచరన్ కామకర్తవ్యమనాచరం తిష్టతి ప్రాకృతాచారో యః స ఆర్య ఇతి స్మృతః.
అంటే కర్తవ్యములే అయినటువంటి నిత్య నైమిత్తిక కర్మలన్నింటినీ కూడా ఆచరిస్తూనే ఉంటాడు. నిత్యము అంటే రోజువారీ అనుసరించవలసినటువంటి కర్మలు, నైమిత్తికము అంటే పర్వదినాల యందు లేదా ఇంకేదైనా విశేషమైనటువంటి దినాల యందు కూడా మరి అనుసరించేటువంటి కర్మలు, ప్రత్యేకమైన కర్మలు అంటే రోజువారీ కర్మలు, ప్రత్యేకమైనటువంటి కర్మలను కూడా ఆచరిస్తూనే ఉంటాడు. కర్తవ్యములు కానివానికి కర్తవ్యము కాని వానిని ఏమాత్రము కూడా ఆచరించడు. ప్రస్తుతము ఆచారము అనేటువంటి దాని యందు స్థితి కలిగి ఉండేటువంటి వాడే కదా ఆర్యుడు అని చెప్పబడతాడు. అంటే ఏదైతే ఆచారముగా వ్యవహారముగా కర్తవ్యము కానటువంటి వానిని ఆచరించకుండా కర్తవ్యములైనటువంటి నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడా ఆచరిస్తూ ప్రస్తుతం ఆచారమందు స్థితి కలిగి ఉండేటువంటి వాడే ఆర్యుడు అని చెప్పబడుతూ ఉన్నది. ఎవడైతే కర్తవ్యాలైనటువంటి కర్మలన్నిటినీ కూడా ఆచరిస్తూ మరి కర్తవ్యము కానటువంటి వాటిని వదిలివేస్తూ ఏమాత్రము ఆచరించకుండా నిషిద్ధమైనటువంటి వాటిని ప్రస్తుత ఆచారాన్ని పాలిస్తూ వాడు ఏది చేయవలెనో అదే చేస్తూ ఉన్నటువంటి వాడు ఉన్నాడు కదా, వాడే ఆర్యుడు అని చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ యథాచారం యథాశాస్త్రం యథాచిత్తం యథాస్థితం వ్యవహారముపాదత్తే యః స ఆర్య ఇతి స్మృతః. తన పూర్వుల యొక్క ఆచారాలకు అనుకూలములైనటువంటివి, శాస్త్రములో చెప్పబడినటువంటివి, చిత్తానికి సదా తృప్తిని కలుగజేసేటువంటివి అగు వ్యవహారాలను గ్రహించేటువంటి వాడే ఆర్యుడు అని చెప్పబడుతూ ఉన్నది. ఎందుకు అంటే ఈ సంప్రదాయాలు అనేటువంటివి, ఆ ఆచారాలు అనేటువంటివి తన పూర్వులకి అనుకూలమైనటువంటివి, వారు ఆచరిస్తూ పిల్లలకు అందిస్తూ ఉంటారు. కాబట్టి తన యొక్క పెద్దలు, తన కుటుంబ పెద్దలు, తన పూర్వీకులు ఆచారాలు ఏవైతే అనుసరిస్తూ ఉన్నారో ఆ ఆచారాలకు అనుకూలములు, ఇంకా శాస్త్రాలలో చెప్పబడినటువంటివి ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉన్నప్పుడు చిత్తానికి ఎల్లప్పుడూ కూడా తృప్తినే పొందింపజేయడం అవుతుంది. అలా చిత్తం అనేటువంటి సదా తృప్తి కలుగజేసేటువంటిది అయినటువంటి వ్యవహారాలను ఎవడైతే గ్రహిస్తాడో వాడే కదా ఆచార్యుడు అని చెప్పబడటం. అనగా ఎవడైతే పెద్దల ఆచారాన్ని అనుసరించి శాస్త్రాన్ని అనుసరించి తన యొక్క చిత్తము యొక్క తన యొక్క ఆలోచన ఔన్నత్యాన్ని దృష్టి యందు ఉంచుకొని యథాప్రాప్తమైనటువంటి వ్యవహారాలను ఆచరిస్తూ ఉన్నాడు అతడే కదా ఆర్యుడు అని మరీ చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ ప్రథమయా మాంకురితం ద్వితీయాయాం వికాసితం వశీభూతం ఫలీభూతం తృతీయాయామార్యత్వం యోగినో భవేత్. యోగికి ఆర్యత్వము అనేటువంటిది ప్రథమ భూమిక యందే అంకురిస్తుంది. యోగి అయినటువంటి వానికి ఆర్యత్వము పూజ్యత్వము అనేది ఎప్పుడు వానికి ఉత్పన్నమవుతుంది అంటే శుభేచ్ఛ అనే ప్రథమ భూమిక ఎప్పుడైతే వాని యందు అంకురించిందో అప్పుడే అది కూడా అంకురిస్తుంది ఈ యొక్క పెద్దరికము అని చెప్పబడినటువంటి ఆర్యత్వము. అదే రెండవ భూమిక యందు ద్వితీయ భూమిక యందు ఏమవుతుంది, అది అంకురించి ఇక అది వికసిస్తుంది. ఇక తృతీయ భూమిక యందు ఫలీభూతమవుతుంది. ఎందుకు, ఇంకా దేని దృశ్యమాన వస్తువులు అశాశ్వతమైన అస్థిర వస్తువుల యందు ఆసక్తి లేకుండా ఉండేటువంటి ఫలితం దేని ద్వారా వస్తుంది అంటే మూడవ భూమికను అనుసరించినప్పుడు అలా వస్తుంది అని చెబుతూ అనగా యోగికి మొదటి భూమిక యందు ఆర్యత్వం అనేటువంటిది అంకురిస్తుంది కదా, రెండవ భూమిక యందు అది వికసిస్తుంది, మూడవ భూమిక యందు ఫలిస్తుంది అని చెబుతూ అంతేకాదు ఈ యొక్క ఆర్యత్వ దశ యందు మృతి చెందినటువంటి యోగి ఈ ఆర్యత్వము అంటే 1, 2, 3 అనేటువంటి ఈ 3 భూమికల యందు ఎవడైతే ఆరూఢుడై ఉంటాడో ఆ సమయంలో తన యొక్క శరీరం అనేటువంటిది పతనమైంది.
తను మృతి చెందాడు. అటువంటి యోగి శుభకరమైనటువంటి సంకల్పాల చేతనే భరింపబడినటువంటి భోగాలను మళ్ళీ చిరకాలము కూడా అనుభవిస్తాడు. అనుభవించి ఏం చేస్తాడు? తిరిగి చిట్ట చివరకు మళ్ళీ యోగియే అయి జన్మిస్తాడు అని తెలియజేస్తూ భూమికా తృతయాభ్యాసాదజ్ఞానే క్షయమాగతే సమ్యజ్ఞానో దయే చిత్తే పూర్ణచంద్రో దయోపమే నిర్విభాగమనాద్యంతం యోగినో యుక్తచేతసః సమం సర్వం ప్రపశ్యంతి చతుర్థీం భూమికామితాః. ఈ 3 భూమికల యొక్క అభ్యాసము చేత ఆ జ్ఞానము అనేటువంటిది నశించిపోతుంది. అప్పుడు సమగ్రమైనటువంటి జ్ఞానం ఉదయిస్తుంది. అలా సమ్యజ్ఞానము ఉదయించగా పూర్ణచంద్రునిలాగానే మిగతా చంద్రుడు వేరు, పౌర్ణమి నాటి చంద్రుడు నిండుగా ఉంటాడు. అలాగే ఈ పూర్ణచంద్రునిలాగానే చిత్తము కూడా ఏమవుతుంది? పరిపూర్ణంగా శాంతిని పొందుతుంది. అలా శాంతిని పొందగా 4వ భూమికని పొంది ఉంటాడు. అంటే 4వ భూమిక పొందినటువంటి కూడినటువంటి చిత్తులైన యోగులు జగత్తునంతటినీ కూడా విభాగరహితమై, అంటే జగత్తు అనేది వేరు అనేటువంటి భావన లేకుండా ఉంటాడు. అనాది అయి అంటే ఇక వానికి ఆది అనేటువంటిది లేనే లేదు. అనంతమై వానికి ముగింపు ఉంటుందా అంటే ప్రారంభము లేదు, ముగింపు లేదు. అటువంటి ఆది లేక అంతము లేనటువంటి ఆనంద రసైకమైనటువంటి స్వరూపాన్ని వారు చూస్తూ ఉంటారు అని చెబుతూ, ఎలాగంటే మొదటి 3 భూమికల యొక్క అభ్యాసం వలన అజ్ఞానము అనేటువంటిది నశించిపోతుంది కదా. చిత్తమునందు పూర్ణచంద్రుడు ఉదయించినట్లుగానే ఇక సమగ్రమైనటువంటి జ్ఞానం అనేటువంటిది ఉదయిస్తుంది. ఆత్మయందు నియోజింపబడినటువంటి చిత్తము కలిగిన యోగులు 4వ భూమికను పొందుతారు. అలా 4వ భూమికను పొందినటువంటి వారే జగత్తునంతా కూడా మళ్ళీ పరమాత్మ కంటే అది వేరే అనేటువంటి విషయాన్ని వారు ఆలోచన చేయరు. అంటే సర్వము కూడా ఏకస్వరూపమైన పరమాత్మగానే చూస్తారు. అంటే విభాగరహితంగా ఉంటారు. అక్కడ వేరే భాగాలు, జగత్తు వేరు పరమాత్మ వేరు అనేటువంటి ద్వైత భిన్న భావన నశించిపోతుంది. అలా నశించిపోయినప్పుడు ఆద్యంతవర్జితం అవుతుంది. ఆది లేదు, అంతము లేదు. సర్వాన్ని వదిలేస్తాడు. వదిలేసినప్పుడు వాని యొక్క ఉనికి ఎలా ఉంటుంది? ఆనందైక రసమైనటువంటి స్వాత్మరూపంగానే తను ఆత్మరూపంగానే వీక్షిస్తూ చూస్తూ ఉంటాడు అని చెబుతూ, అద్వైతే స్థైర్యమాయాతే ద్వైతే ప్రశమమాగతే పశ్యంతి స్వప్న వల్లోకం చతుర్థిం భూమికామితాః. అద్వైతమునందు స్థిరము పొందగా అంటే 2 లేని దాని యందు ఏకరసమాత్రమైనటువంటి అద్వితీయమైన పరమాత్మ యందు ఆత్మతత్వమునందు ఎవరైతే స్థిరత్వాన్ని పొందుతారో అటువంటి వానికి 2 అనేటువంటిది సర్వకాల సర్వ ప్రదేశాల యందు సర్వ అవస్థల యందు కూడా 2 భిన్నము అనేటువంటిది నశించిపోతుంది. ఆ భావన ఎప్పుడైతే ద్వైతము సర్వదా శమించిపోగా వాడు చతుర్థ భూమికను పొందినటువంటి యోగులు, అటువంటి వారే చతుర్థ భూమికను పొందినటువంటి యోగులు. ఆ యోగులు జగత్తుని ఎలా చూస్తారు? కనబడేటువంటి జగత్తుని కలలాగానే చూస్తారు, స్వప్నంలాగానే చూస్తారు. ఎందుకు? కలలో అనుభవించినది జాగ్రత్తలో లేనట్లుగానే ఈ జగత్తు కూడా జ్ఞానమునందు ఇదంతా శూన్యమే అయి ఉంటుంది అనేటువంటి భావనలాగానే వారు కల మాదిరిగానే చూస్తారు అని చెబుతూ, అంటే వానికి అద్వైతము ఏకరసమాత్రమైన పరమాత్మ ఒక్కటే అనేటువంటి స్థితి స్థిరపడిపోగా 2 అనేటువంటి భిన్నత్వం లెస్సగా శమించిపోతుంది. 4వ భూమికను పొందుతాడు. అలా పొందినటువంటి యోగులు జగత్తుని ఎలా చూస్తారు?
కలను అనుభవించిన రీతిగానే అది అబద్ధంగానే చూస్తారు అని చెబుతూ భూమికా త్రితయం జాగచ్చతుర్థి స్వప్న ఉచ్యతే విచ్ఛిన్న శరద భ్రంశ విలయం ప్రవిలీయతే సత్తావశేష ఏవాస్తే పంచమీం భూమికాం గతః పంచమీం భూమికామేత్య సుషుప్త వదనామికాం. అంటే మొదట 3 భూమికలు కూడా మనం ఏమని చెప్పుకున్నాం, జాగ్రత్త అని కదా తెలియజేసుకున్నాము. అంటే ఈ మొదటి 3 భూమికలు కూడా జాగ్రత్త అనే చెప్పబడుతుంది. 4వ భూమిక స్వప్నము అని చెప్పబడుతున్నది. శరత్కాల విచ్ఛిన్న మేఘంలాగానే శరత్కాలంలో మేఘాలు ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా గాలి చేత అవన్నీ కూడా విచ్ఛిన్నమైపోయి మళ్ళీ ప్రసన్నమైనటువంటి మేఘము లేనటువంటి ఆకాశములాగానే సమస్త వ్యాపారాలు కూడా నశించిపోయినట్టే సుషుప్త పదము అనే పేరు కలిగిన 5వ భూమికను పొందుతాడు. అలా సుషుప్త పదము అనేటువంటి 5వ పేరు కలిగినటువంటి భూమికను పొందిన యోగి కేవలము సత్తా మాత్రమే మిగిలి ఉన్నవాడై శేషించిన వాడై ఉంటాడు అని చెబుతూ, ఎలాగంటే విచ్ఛిన్నమైనటువంటి ఆ శరత్కాల మేఘాలు ముక్కలు క్రమంగా లయించిపోగా ఆకాశం మాత్రమే మిగిలి ఉంటుంది కదా. అలాగే 5వ భూమికను పొందినటువంటి వాడు చిత్తము అనేటువంటిది లయమైపోతుంది. అలా మేఘాలు లేని ఆకాశం నిర్మలంగా ఉన్నట్లుగానే చిత్తము నశించినప్పుడు శుద్ధమైన చిన్మాత్రాత్మ సత్తారూపుడై శేషించి ఉంటాడు అని చెబుతూ, అంతేకాదు ఈ సుషుప్త పదము అనేటువంటి పేరు కలిగిన సుషుప్తిని పోలినటువంటి 5వ భూమిక ఏదైతే ఉన్నదో ఆ 5వ భూమికను పొందినటువంటి యోగి సమస్త దృశ్య విశేషము కూడా నశించిపోతుంది. అలా ఎప్పుడైతే సమస్త దృశ్యాలు కూడా శమించిపోతాయో కేవలము అద్వైత మాత్రమున అంటే ఆత్మయందే స్థితి కలిగి ఉంటాడు అని చెబుతూ, శాంతాశేష విశేషాంశ స్థిష్టస్తద్వైత మాత్రకే గలితద్వైత నిర్భాస ముదితోంతః ప్రబుద్ధవాన్. ద్వైత భావము నశించిపోయింది. అలా నశించిపోవడము చేత అతి ప్రసన్నుడయ్యాడు. ఆ ప్రసన్నత్వముతో జ్ఞానముతో కూడుకొని ఉంటాడు. అలా జ్ఞానయుక్తుడైన యోగి సమస్తమైనటువంటి విశేషాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు ఇవన్నీ కూడా నశించిపోతాయి. అలా శమించిపోవడం బట్టి ఇక రెండవది లేనిది అద్వైతమైనటువంటి బ్రహ్మమునందే అంటే రెండవది లేనిది ఏకమే అయిన ఆ అద్వైత పరబ్రహ్మమునందే సదా ఎల్లవేళలా కూడా స్థితి కలిగి ఉంటాడు అని చెబుతూ, ఎలాగంటే సుషుప్త గణ ఏవాస్తే పంచమీం భూమికామితః అంతర్ముఖతయా తిష్టంతర్బహిర్వృత్తి పరోపిసన్. ఈ 5వ భూమికను పొందినటువంటి యోగి బాహ్యమైనటువంటి వ్యాపార తత్పరుడై ఉన్నప్పటికీ కూడా ఈ సుషుప్తం నందు ఉన్నటువంటి ఘనుడు ఆనందమయుడు. సుషుప్తి అంటే ఏమీ తెలియబడినటువంటిది, దానినే చిత్తము జ్ఞాతతో కూడినప్పుడు కేవలము ఆనందంతో నిండి ఉంటుంది. వాడు ఆ అంతర్ముఖుడయ్యే ఉంటాడు అని చెబుతూ, ఎలాగంటే సుషుప్త పదము అనేటువంటి పేరు కలిగిన 5వ భూమికను అంటే సుషుప్తి అన్నప్పుడు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి గాఢమైనటువంటి నిద్ర, ఏమీ తెలియబడదు. తన యొక్క శరీరం మాత్రం కూడా ఉన్నదో లేనిదో కూడా ఎరుకపడదు. అటువంటి స్థితిని పోలినటువంటిది ఈ 5వ భూమికని పొందుతాడు. పొందినటువంటి యోగి సమస్త దృశ్యాలు కూడా వాటి యొక్క విశేషాలు, అద్భుతాలు అనేటువంటివి నశించిపోతాయి. ఆ ఆలోచన, సంకల్పం నశించిపోయినటువంటి వాడు కేవలము అద్వైత మాత్రమున ఏకమాత్రమే అయిన ఆ పరమాత్మయందు ఆ పరమాత్రమున స్థితి కలిగి ఉంటాడు. ఆత్మ అనేటువంటిది ఏకమాత్రమే అయి ఉన్నది కాబట్టి ఈ 5వ భూమిక యందు ఉండేటువంటి వాడు బాహ్యమైనటువంటి వ్యాపారాలతో కూడి ఉన్నప్పటికీ కూడా, శారీరక దృశ్య సంబంధమైనటువంటి విషయాలను అనుసరిస్తూ ఉన్నప్పటికీ కూడా నిత్యము కూడా వాడు అంతర్ముఖత్వంతో కూడి ఉంటాడు.
వాడు ఈ యొక్క కాళ్ళు చేతుల కరచరణాది అవయవాలతో కూడిన కళేబరం అనేక కార్యాలను చేస్తూ ఉన్నట్లు కనబడినప్పటికీ కూడా వాడు వాని యొక్క మానసేంద్రియాలు అంతర్ముఖత్వంతో కూడి ఉండి ప్రశాంతమైన చిత్తుడే నిద్రించేటువంటి వానిలాగానే ఇతరులకి గోచరిస్తూ ఉంటాడు. కుర్వన్నభ్యాసమే తస్యాం భూమికాయాం నివాసనః షష్ఠీం తుర్యభిధామాన్యాం క్రమాత్ క్రమితి భూమికాం. ఈ పంచమ భూమిక యందు అంటే ఈ 5వ భూమిక యందు అభ్యాసం చేసేటువంటి వాడు వాసనారహితుడే, ఎటువంటి కోరికలు కూడా లేనటువంటి వాడు, వాని యొక్క కోరికలు నశించినటువంటి వాడు. ఆ వాసనారహితుడైనటువంటి యోగి పూర్ణమైనటువంటి శాంతత్వంతో ఉంటాడు. వాడు పూర్ణమైనటువంటి నిండి ఉన్నటువంటి శాంతముతో కూడి ఉండిన కారణము చేత ఇతరులకు ఎలా కనబడతాడు అంటే నిద్రాళువులాగానే, నిద్రపోతూ ఉన్నట్లుగానే, అలా అంటే ప్రమత్తతతో ఉన్నట్లుగానే వానికి కనబడుతూ ఉంటాడు అని చెబుతూ, ఎలాగంటే వాసనలు కోరికలు నశించినటువంటి 5వ భూమికినే అభ్యాసం చేస్తూ రాగా క్రమంగా అతడు తురీయము అనే పేరు కలిగినటువంటి 6వ భూమికను కూడా పొంది ఇంకా షష్ఠీం తుర్యాభిధామన్యాం క్రమాత్ క్రమతి భూమికాం యత్ర వా న సన్న సద్రూపో నాహం నాప్యనహం కృతి. అంటే ఉక్త ప్రకారంగానే, ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగానే క్రమంగా తురీయము అనేటువంటి 6వ భూమికను యోగి పొందుతాడు. అలా యోగి 6వ భూమికను పొందిన తర్వాత అక్కడ సత్తు కానీ లేదు అసత్తు కానీ, అంటే సత్తు కానీ అసత్తు కానీ, అహంకారం కానీ అనహంకారం కానీ ఏది కనబడదు. నిర్గ్రంథిం శాంతః సందేహో జీవన్ముక్తో విభావనః అనిర్వాణోపి నిర్వాణ చిత్రదీపై అవస్థితః అంతః శూన్యో బహిఃశూన్యః శూన్యః కుంభ ఇవాంబరే. ఎలాగంటే అక్కడ యోగి మనస్సు, ఆలోచన, సంకల్పము అనేటువంటిది వర్జించిన వాడై ఉంటాడు. ఇక్కడ వానికి ఆలోచన, మనస్సు అనేది లేని కారణము చేత ద్వైతము కానీ అద్వైతము కానీ మొదలైనటువంటి తర్క వితర్కాలు అనేవి లేనివాడై ఉంటాడు. ఆ లేనివాడై ఉండి అంటే గ్రంథి శూన్యుడై ఉంటాడు. వానికి ఏమాత్రము బీజమాత్రంగా కూడా లేకుండా సర్వ సందేహాలను కూడా వదిలివేసిన వాడై భావనారహితుడై, ఎటువంటి భావాలు, ఆలోచనలు, చింతనలు, సంకల్పాలు లేనటువంటి వాడై కేవలం జీవన్ముక్తుడై వెలయుచూ ఉంటాడు అని చెబుతూ, అంతేకాదు ఈ శరీరము అనేటువంటిది ధరించి ఉన్నప్పటికీ కూడా ముక్తతత్వాన్ని పొందినవాడే అయి ఉన్నాడు. శరీరం ఉన్నప్పటికీ కూడా ఎలాగంటే ఇప్పుడు బొమ్మలో వేయబడినటువంటి దీపంలాగానే నిశ్చలంగా ఉంటాడు వాడు. ఏ విధంగా బొమ్మలో దీపం ఎంత గాలి వచ్చినా కూడా అటు ఇటు కదులుతుందా, ఎటువంటి చలనము లేకుండానే ఉన్నట్లుగా నిశ్చలంగా, అలాగే ఈ జడ జగత్ స్వభావరహితుడే అవుతాడు. ఈ యొక్క జగత్తు అనేటువంటిది జడప్రాయమైనదే కాబట్టి ఇది జడమని కానీ అజడమని కానీ ఎటువంటి స్వభావము కూడా దానిని గురించి భావించేటువంటి భావన కూడా లేకుండా ఉండడం వలన ఆకాశమందలి అంటే ఖాళీలో ఉన్నటువంటి ఖాళీ కుండలాగానే బాహ్యమునందు కానీ అభ్యంతరమునందు కానీ ఎటువంటి పదార్థాలు కూడా లేనటువంటి వాడే, శూన్యత్వము ఏమీ లేనటువంటి వాడే, సర్వము తానే అయ్యి ఉన్నవాడే యోగి అక్కడ ఆ విధంగా ప్రకాశిస్తూ ఉంటాడు అని చెబుతూ, ఎలాగంటే అజ్ఞాన గ్రంథి శూన్యుడవుతాడు కదా, భావనారహితుడవుతాడు కదా. అక్కడ యోగి భావనారహితుడై ప్రకాశిస్తూ ఉంటాడు. శరీరాన్ని ధరించి ఉన్నప్పటికీ కూడా వాడు మోక్షతత్వాన్ని పొందినవాడై నిర్వాణ రూపుడై ముక్తుడై ఉంటాడు.
ఎలాగంటే బొమ్మలో వేయబడిన దీపం గాలి వచ్చినా చలించకుండా నిశ్చలంగా ఉన్నట్లుగానే ప్రశాంతంగా విరాజిల్లుతూ ఉంటాడు అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.